హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే మనం ప్రీవియస్ లెక్చర్ చెప్పిన కదా, అదే ఇది కంటిన్యూ చేస్తున్నా అన్నట్టు. దానిలో లేట్ స్టైల్స్లో అది లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని చెప్పి దీన్ని సపరేట్గా చేసిన. ఇవాళ మనం ఇంకొన్ని బ్లెండ్ మోడ్స్ కానీ ఇంకా డీటెయిల్గా కొన్ని తెలుసుకుందాం. మరి లేట్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాం మన లెక్చర్. అండ్ ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసినట్టయితే మనకు నేను ఇంతగా ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టే డబల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ డబల్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకు బ్లెండ్ మోడ్స్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక చూసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ డ్రాప్ షాడో మీకు చెప్పిన, అండ్ దాని గురించి నేను ఏం చెప్పట్లేదు. మనం ఇవాళ అవుటర్ గ్లో గురించి తెలుసుకుందాము. అవుటర్ గ్లో లోపల మనకు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సేమ్ మన డ్రాప్ షాడోలు ఎట్లున్నాయో అవే ఫ్యూచర్స్ ఉంటాయి సేమ్. కానీ మనకు ఒకటి ఇక్కడ ఏముండదంటే మనకు యాంగిల్ అనేది ఉండదు అన్నట్టు. దీని లోపల మనకు లైటింగ్ అనేది సెటప్ అనేది ఉండదు అన్నట్టు. లైట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి దీనిలో లోపల ఏముండదు, ఎందుకంటే ఇది అవుటర్ గ్లో కాబట్టి సరౌండింగ్స్ మొత్తం వస్తుంది అన్నట్టు. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ ఆన్ చేసుకొని. ఓకే, నేను ఇక్కడికి బ్లాక్ కలర్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ఇది ఎందుకు కనిపిస్తుంది అప్లై అయినా అని చెప్పాను, ఎందుకంటే మన ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. నార్మల్ చేసుకున్నట్టయితే మనకు అది ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కొంచెం బ్రైట్నెస్ పెంచేసి అండ్ అలాగే ఇగో స్ప్రెడ్ చేసినట్టయితే మనకి ఇక్కడ చుట్టూ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడు. ఇక్కడ చూసినట్టయితే మనకు కనిపిస్తుంది సరౌండింగ్స్లో మనకు ఒక గ్లో అనేది వచ్చినట్టయితే కనిపిస్తుంది. ఇక చూడు, నేను జూమ్ చేస్తే ఇంకా ఇక చూడు. ఓకే, ఇట్లా మనకైతే కనిపిస్తుంది. అండ్ అలాగే మనం దీంతో ఇంకేం చేయొచ్చు అని చెప్పి చెప్తా. కంటిన్యూగా చూడండి. లెక్చర్స్ అయితే మనకు ఏం చేస్తారంటే జంప్ కాకుండా అసలుకి. అండ్ అవుటర్ గ్లో లోపల మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను బ్లాక్ ఇచ్చేస్తున్నా. ఒక టెక్నిక్ అయితే చెప్తా మీకు. అండ్ అలాగే మన కింద మనం చూసుకున్నట్టయితే కాంటూర్ ఉంది. కాంటూర్ మనకి ఎట్లా పనిచేస్తా అని చెప్పి చెప్తా. ఇప్పుడు మనం కాంటూర్లో ఇవన్నీ ఆప్షన్స్ మనం ఆల్రెడీ డ్రాప్ షాడోలు చెప్పిన. అండ్ అలాగే ఇప్పుడు మనం సెకండ్ యూజ్ చేద్దాం. ఇది ఎట్లా పనిచేస్తా అని చెప్పి ఇది ఓకే ప్రెస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకైతే ఇది వచ్చింది ఇట్లా ఇంకా జోడిగా. అండ్ దీన్ని మనం ఏం చేద్దామంటే దీని రేంజ్ కానీ ఇవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుందాం మనం ఇక్కడ. అండ్ స్ప్రెడ్ చేద్దాం కొంచెం ఇంకా చూడు. ఓకే, అండ్ మనం కొంచెం ఒపాసిటీ తగ్గించుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకు ఇది బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఉంది కదా, మనకు బ్యాక్గ్రౌండ్ అనేది దానిలో నుంచి మనకి ఇట్లా ఏమంటారు ఆ లేయర్ నుంచి బయటకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది అన్నాడు. బ్యాక్గ్రౌండ్ లేయర్ నుంచి ఈ లేయర్ అనేది బయటకి ఇట్లా కనిపించినట్టు కనిపిస్తున్నాడు. మనం దీన్ని ఎట్లా అంటే మనం దీన్ని ఇన్నర్ బేవల్తో కూడా వేయచ్చు, మన ఇన్నర్ గ్లోతో కూడా వేయచ్చు దీన్ని. అలాగే డ్రాప్ షాడో కానీ దేంతోనే వేయచ్చు మనం. దీనికి ఇంకా స్ట్రోక్ ఉంది కదా సైడ్లోకి, ఇది మనం స్ట్రోక్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈ మనము అవుటర్ గ్లో కూడా యూజ్ చేసి మనమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. అండ్ ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే మనం వాడచ్చు. అండ్ ఇంకేమున్నాయంటే సాఫ్ట్వేర్ కానీ ఇక్కడ మనకు అండ్ ప్రీసైజ్ కానీ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ట్రై చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఈజీగా. ఒక్కసారి అయితే మీరు ఒక ఇంపార్టెంట్ పని ఏం చేస్తారంటే మన ప్రీవియస్ క్లాస్ అయితే తినండి, దానిలో మొత్తం బేసిక్స్ అన్నీ చెప్పిన. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకొకటి ఏంటంటే ఆప్షన్. అండ్ అలాగే మనకు డ్రాప్ షాడోలోకి వెళ్ళినట్టయితే నేను ఒకటి చెప్పలేనట్టు. అదేంటంటే మనకు ఇక్కడ యూస్ గ్లోబల్ లైట్ అని ఉంది కదా, అది ఎట్లా పనిచేస్తా అని చెప్పి చెప్తా. ఇది మోస్ట్లీ అయితే మీరు ఎవరు ఆన్ ఉంచుకోకండి, నేను ప్రజెంట్ ఆన్ నుంచి చూపిస్తున్నా మీకు ఎట్లా పనిచేస్తా అని చెప్పి. అండ్ నేను ఒక లేయర్ తీసుకుంటున్నా, ఒక లేయర్ కానీ షేప్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి మీరు ఇక్కడ. ఓకే, నేను దీన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నా. అండ్ నేను ఇక్కడ ఒక షేప్ తీసుకుంటున్నా. ఓకే, ఒక స్పియర్ తీసుకుంటున్నా. అండ్ నేను దీని కలర్ వచ్చేసి మార్చేసుకుంటున్నా. కలర్ నేను రెడ్ ఇచ్చేసుకుంటాను ఇక్కడ నుంచి. అండ్ అలాగే ఇక్కడికైతే ఇదైతే అయిపోయింది ఇక్కడ. ఓకే, మనం దీన్ని ఏం చేద్దాం, దీనికి సేమ్ ఇలాగ మనం ఒక డ్రాప్ షాడో ఇచ్చుకుందాం. దీనికి డ్రాప్ షాడో అండ్ డ్రాప్ షాడో ఇచ్చుకున్నట్టయితే మనకు ఒక షాడో అయితే వస్తుంది. ఇక్కడ చూడు, డిస్టెన్స్ పెంచుతా కొంచెం నేను చూడు బ్లాక్ ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, దీన్ని ఏం చేస్తా అంటే నార్మల్ చేసేస్తా. ఓకే, ఇట్లా చేసుకున్న తర్వాత మనం ఓకే ప్రెస్ చేసుకుందాం. అలాగే సేమ్ దీనికి కూడా టీకి కూడా మన టెక్స్ట్ లేయర్ కూడా మనం ఏం చేద్దాం, డ్రాప్ షాడో అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, సేమ్. ఓకే, ఇక్కడ మనకు సేమ్ అదే యాడ్ అయింది. ఓకే, డన్. ఇప్పుడు అవుటర్ గ్లో ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ నుండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనం దీన్ని డార్క్ చేసేసుకుందాం. అండ్ అలాగే డిస్టెన్స్ అనేది పెంచుకుందాం, చూసుకోండి ఇక్కడ. ఓకే, ఓకే, దీనిది సేమ్. ఇప్పుడు మనకి ఎట్లుందంటే పొజిషన్ వచ్చేసి ఈ లేయర్ది కానీ షాడో వచ్చేసి సేమ్ సైజులో, అంటే పైనుంచి లైట్ కొట్టినప్పుడు మనకి కిందికి వస్తుంది కదా, పైనుంచి లైట్ కొట్టినప్పుడు మన షాడో అనేది కింద పడుతుంది. సేమ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి చేంజ్ చేసి చూపిస్తాను మీకు. ఇదేం చేస్తానంటే గ్లోబల్ లైట్ అనేది చూడు, ఇక్కడ నేను ఇక్కడ పెడుతున్నా. జస్ట్ నేను ఇక్కడ
దీని యాంగిల్ చేంజ్ చేస్తా చూడు, చూడు రెండింటిది ఒకటేసారి మారుతాం చూడు. ఇదే దీన్నే గ్లోబల్ లైట్ అంటారు అన్నట్టు. ఈ గ్లోబల్ లైట్ అనేది ఇట్లా యూజ్ చేసినప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది అంటే, మనం వేరే పీసీలలో కానీ మనం వేరే ల్యాప్టాప్లలో కానీ ఎక్కడైనా మనం వర్క్ చేసినప్పుడు మనం దాన్ని మన ఫైల్స్ని తీసుకెళ్ళి మనం అక్కడ వేసినాం అనుకో, అదేం చేస్తుందంటే ఆ పీసీ లోపల ఉన్న గ్లోబల్ లైట్ అనేది దాన్ని తీసుకుంటాయి అన్నట్టు. మనం చేసిన పాతవన్నీ ఎగిరిపోతాయి అన్నట్టు. దానివల్ల మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ గ్లోబల్ లైట్ అనే దాన్ని ఆఫ్ చేసుకొని యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను ఆఫ్ చేయట్లేదు, మీకోసం అట్లా ఉంచుతున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ అలాగే మనకి ఇంకొక ఆప్షన్ ఏముందంటే, అండ్ మీకు అవుటర్ గ్లో అయితే అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఒకటి ఇంపార్టెంట్, నేను ఒక విషయం చెప్పాలి. మనము ప్రీవియస్ క్లాసెస్లో నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తా అంటే ఒపాసిటీ కానీ ఫిల్కి డిఫరెన్స్ చెప్తాను కదా. ఒపాసిటీ కొన్ని ఫిల్కి డిఫరెన్స్ ఏంటంటే, నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను మీకు. ఇప్పుడు మనకి ఇక్కడ డ్రాప్ షాడో ఉంది దీనికి. ఇప్పుడు నేను ఒపాసిటీని తీసుకున్నా, మొత్తం మైనస్ చేస్తున్నా. ఇప్పుడు తీసేసిన కొద్దీ మొత్తం వెళ్ళిపోతుంది కదా. అండ్ సేమ్ మనం మీద ఇప్పుడు అదే మనం ఫిల్తో చేసినాం అనుకో, ఏమవుతుందంటే సేమ్ అట్లనే అవుతుంది, కానీ మనకు డ్రాప్ షాడో అయితే ఉంటుంది అన్నట్టు. దానికి దీనికైతే డిఫరెన్స్ ఇంత, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. అండ్ మీరు ఇట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేసి అయితే మీరు ఇలాంటి ఎఫెక్ట్స్ కానీ మంచిగా తీసుకొచ్చుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే, అందరూ మన వాళ్ళు బ్లెండ్ మోడ్స్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ట్రై చేస్తారన్నట్టు. అవన్నీ ట్రై చేసినప్పుడు ఏదైనా ఒక ఎఫెక్ట్ అయితే రాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏదో ఒక 2 ఆప్షన్స్ తీసుకోరు, ఇన్నర్ బెవెల్ కానీ ఇన్నర్ గ్లో కానీ, లేకపోతే అవుటర్ షాడో కానీ, లేకపోతే అవుటర్ షాడో అంటున్నా సారీ అవుటర్ గ్లో కానీ, లేకపోతే డ్రాప్ షాడో కానీ, అట్లా 2 ఏమైనా ఆప్షన్స్ తీసుకోండి. అట్లా తీసుకొని నేను చేయండి. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకి ఇక్కడైతే ఈ ఉంది కదా, నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను, ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని ట్రాష్ పైన. ఓకే, అండ్ ఇప్పుడు మన దగ్గర ఈ లెటర్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్ట్ ఇది ఈ లేయర్ ఉంది కదా, మన బ్యాక్గ్రౌండ్ సర్ఫేస్ నుంచి లోపల నుంచి కట్ అయినట్టు కనిపించాలంటే దీన్ని ఏం చేద్దాం, జస్ట్ మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లెండ్ మోడ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే బ్లెండ్ మోడ్స్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంది, ఇన్నర్ గ్లో అనేది చేసుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకు కలర్ అదే ఉంది కాబట్టి మనకు అంతేం ఏర్పడట్లేదు. కలర్ ఓవర్లే చేసుకుందాం మనం కొంచెం. ఓకే, అండ్ మనం ఇన్నర్ గ్లోకి వెళ్ళి సారీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకో, దీన్ని నార్మల్ చేసేసుకో. అండ్ అలాగే దీన్ని స్ట్రెంగ్త్ అనేది పెంచుకో. ఇక్కడ చోక్ కానీ ఇక్కడ సైజ్ కానీ పెంచేసుకో. ఇక్కడ చూసుకో, ఒకసారి గమనించు. దీని కలర్ కూడా చేంజ్ చేసుకుందాం, బ్లాక్ ఇచ్చేసుకుంటాను నేనైతే. ఓకే, ఓకే, ఇక్కడ నేను చూసాడు, ఇక్కడ చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. దీని ఒపాసిటీ నేను కొంచెం తగ్గిస్తా చూడిగో. ఇక్కడ మనకి ఇది ఏమైంది, ఇక్కడ ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ లేయర్ నుంచి మనకు కింద ఇంకొక లేయర్ అనేది ఉందన్నట్టు. ఆ లేయర్ కానీ లేకపోతే పేపర్ కానీ అట్లా మనకు ఉన్నట్టు కట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి ఎఫెక్ట్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, నేనేం చేసిన, ఒక ఇన్నర్లో తీసుకున్న ఒక కలర్ ఓవర్లే తీసుకొని నేను చేసిన. కలర్ ఓవర్లేలా నువ్వు ఏ కలర్ అన్నా పెట్టుకో. ఇప్పుడు నేను రెడ్ పెట్టుకున్నా కదా, నువ్వు బ్లూ పెట్టుకుంటా, బ్లూ పెట్టుకో. ఇప్పుడు చూడు, బ్లూ పెట్టుకున్నా అని అక్కడ నుంచి కట్ అయినట్టు మనకు ఎంత మంచిగా నీట్గా కనిపిస్తుంది చూసినావా. అండ్ ఇట్లనైతే మనం చాలా రకాలుగా మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మస్తు ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ పైన చూసినట్టయితే మన గ్రాడియంట్ ఓవర్లే కానీ ప్యాటర్న్ ఓవర్లే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడిగో, ఇక్కడ ఎందుకు అప్లై అవుతుంది అంటే మనకు ఆల్రెడీ కలర్ ఓవర్లే అని ఉంది కాబట్టి అది అప్లై అవుతలేదు. ఇక్కడ చూసుకోండి, చూడు ఇప్పుడు ఇక్కడ కట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఇట్లా కలర్ ఓవర్లే కానీ లేకపోతే గ్రాడియంట్ కానీ చూడిగో, గ్రాడియంట్లో నువ్వు ఏ కలర్ అని తెచ్చుకో. ఇట్లా రెడ్ కానీ నీకు నచ్చిన కలర్ చూస్ చేసుకో. అట్లా గ్రీన్ అయితే మంచిగా కనిపిస్తుంది, ఎవర్ గ్రీన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇట్లా మనం ఎన్నో రకాలుగా మనం ఎడిటింగ్స్ అయితే చేసుకోవచ్చు. బ్లెండ్ మోడ్స్ అయితే సూపర్ ఉంటాయి. ఇక్కడ నేను ఆల్రెడీ లేయర్ స్టైల్లోని ఇక్కడ చెప్పినా కదా బ్లెండ్ మోడ్స్ ఇవన్నీ సేమ్ మనకు మన బ్లెండ్ మోడ్స్ ప్యానల్ ఉంది, ఎఫెక్ట్స్ ప్యానల్ ఇది. దీనిలో కూడా మనకు సేమ్ అవే ఉంటాయి అన్నట్టు. లేయర్ స్టైల్లో కూడా సేమ్ బ్లెండ్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు నార్మల్ కానీ గ్రాడియంట్ ఓవర్లే కానీ ఇవన్నిటికీ సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దానిలో సేమ్ ఆప్షన్సే ఉంటాయి. కొన్నిటి దానిలో యాంగిల్ అనేది ఉంటుంది, కొన్ని దానిలో యాంగిల్ ఉంటుంది. అవి మీరు ఒకసారి గమనించండి. ఈ ప్రీవియస్ లెక్చర్ ఒకటి అండ్ అలాగే ఈ లెక్చర్, 2 లెక్చర్స్ మంచిగా కంటిన్యూస్గా వినండి. మీకు వింటే మీకు మొత్తం పూర్తిగా అర్థమవుతుంది బ్లెండ్ మోడ్స్ అనేవి ఎట్లా పనిచేస్తుంది, లేయర్ స్టైల్స్ ఎట్లా పనిచేస్తాయి అని చెప్పి. ఈ లెక్చర్ అయితే ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మంచిగా మీరు లెక్చర్స్ వినండి, నేర్చుకోండి. అంతకంటే ఎక్కువ ఏం లేదు. మరి మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే మీరు ఎన్నో లక్షలు పెట్టి చదువుకుంటారు, మన ఏమంటారు కాలేజీలలో కానీ ఎక్కడైనా చదువుకుంటారు కదా. ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను ఇంత మంచిగా చెప్తున్న లెక్చర్స్ అనేవి మీరు చదువుకోవచ్చు ఇట్లా. అంతకంటే ఎక్కువ మరి ఉంటా. టేక్ కేర్, బాయ్. ఇక ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి. బాయ్.